నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. మనం ప్రస్తుతం వనపర్తి జిల్లా పెదమందడి మండలం మణిగిల్ల గ్రామంలో ఉన్నాం. మరి సర్పంచ్ ఎలక్షన్లు అయితే జరుగుతున్నాయి. దాదాపు ఒక 2 years వెయిటింగ్ తర్వాత ఎలక్షన్ జరుగుతున్నాయి. మరి గ్రామాల్లో అయితే ఒక విధమైనటువంటి వాతావరణం, ఒక ఉత్సాహకరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. మరి చాలామంది అంటే యువకులు, పెద్దవాళ్ళని కాకుండా చాలామంది ఈసారి సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి అయితే ఉత్సాహం చూపిస్తున్నారు. మరి మణిగిల్ల గ్రామంలో మరి చాలా యువకుడు, ఉత్సాహవంతుడైనటువంటి వ్యక్తి శివగారు మరి సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. మరి శివగారు వాళ్ళ ఏం చేయబోతున్నారు, సర్పంచ్ పదవికి ఎందుకు పోటీ పడుతున్నారు, మరి పోటీ గెలిచిన తర్వాత ఏం చేస్తారు, మరి ఆయన రాజకీయ నేపథ్యం ఏంటి, అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. శివగారు నమస్తే అండి. నమస్తే అన్న. శివగారు, అసలు ఏంటి అంటే మీరు చాలా యువకుడు, చాలా అంటే తొందరగా మరి పాలిటిక్స్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? పాలిటిక్స్లకు ఎందుకు రావాల్సి వచ్చింది అన్న అంటే, మేము గతంలో ఒక పార్టీకి బాగా పనిచేసినాం. ఓకే. గతంలో ఒక పార్టీకి బాగా పనిచేసినప్పుడు పార్టీలో ఉన్న నాయకులు అంటే మా పనిని చూసి బాగా యాక్టివ్గా ఉన్నాడు, ఏదో రోజు మనకే ఇదవుతాడు అన్నట్లు నేను ఒక చిన్న పోస్ట్ పెడితే దాన్ని హైలైట్ చేసి ఒక సిఐకి చెప్పించి బాగా కొట్టించిండు నన్ను. ఓకే. బాగా కొట్టించి స్టేషన్లో ఒక 2 రోజులు ఉన్నాం. తర్వాత జైలుకి పంపించిండు. ఓకే. జైలుకి పంపించిండు. అంటే ఎప్పుడు జరిగింది ఇది 2023 2వ నెల 24వ తారీఖు రోజు జరిగింది. అంటే అంతకుముందు వరకు మీరు పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నారా, సాధారణంగా ఉండేవారు? అంటే యాక్టివ్గా అంటే ఉన్నాం బాగానే, అంటే అంత సాధారణంగా ఏం లేము, మనకంటూ కొద్దిగా గుర్తింపు ఉంది. మా బ్రదర్ వచ్చేసి 2 టర్ములు వార్డ్ మెంబర్గా చేసిండు. అప్పటి నుంచి కూడా మాకు పాలిటిక్స్ అనేది కొంచెం ఐడియా ఉంది. అంటే వార్డుకి ఏం చేయాలా, ఏ ప్రజలకు ఏం అవసరం పడుతుంది, ఏం చేయాలా అన్న దాని మీదనే ఉన్నాం. వీళ్ళేంది ఇతరుల పర్సన్ అంటే వీడు ఏదో ఒక రోజు మనకు ఇదవుతాడు అన్న దాని మీదనే నన్ను తొక్కాలని చూసిండు. ఈ రకంగా చిన్న పోస్ట్ పెడితే నన్ను ఎంత చిత్రహింసలకు గురి చేసిండంటే, ఇంకా అవతల పెద్ద పెద్దోళ్ళని పెట్టుకొని వాళ్ళకు లేనిది పోంది చెప్పి నన్ను స్టేషన్లో కంప్లైంట్ లేకముందే ఎత్తుకపోయి కొట్టించిండ్రు. కంప్లైంట్ లేదు, ఏం లేదు, తీసుకపోయి ఒక సిఐకి చెప్పి తీసుకపోయి సిఐ పొలం దగ్గరకు వచ్చి ఒక కానిస్టేబుల్ చెప్తే పొలం దగ్గరకు వచ్చి తీసుకపోయి ఆ కానిస్టేబుల్ సిఐకి అప్పచెప్పిండు. సిఐ గారు ఏం చేసిండు, ఎంత చిత్రహింసలు పెట్టిండు అంటే నన్ను ఒక 3.5 గంటలు అసలు ఇట్లా ఇంకా పర్సనల్ పార్ట్లలో కూడా కొట్టిండు నన్ను. అందుకని దాంతో బయటకు వచ్చేసినాం మేము ఆ పార్టీ నుంచి. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసినాం. అంటే మీరు అదే పార్టీలో ఉన్నప్పుడే మా మీద దాడి చేసి, అంటే సొంత పార్టీ నేతలే మీ మీద, సొంత పార్టీ నేతలే దాడి చేసిండ్రు. ఒక చిన్న పోస్ట్ పెట్టినందుకు అంటే ఒక అలిగేషన్ వచ్చింది, ఇది ఎంతవరకు కరెక్ట్, అరే గిట్ల వచ్చింది కదా అన్న దాని మీదనే పెట్టిన. దాన్ని వాడు ప్రేమ కావాలని చెప్పి, అవతల ప్రేమ కావాలని చెప్పి నన్ను ఇది చేసిండ్రు. ఇది అన్న అప్పటి నుంచి పాలిటిక్స్లోకి సరే వాడు అయినప్పుడు అట్లా చేసిండు కదా, మనం అట్లా దాంట్లో పోకుండా పాలిటిక్స్లో ఉండి ఊరికి సేవ చేయాలి. ఫస్ట్ ఊర్లో అందుబాటులో ఉంటా. నేను వచ్చిన ఆశయం ఏంటంటే, ఏ వార్డుకు సిసి రోడ్డు లేదు, ఏ వార్డులో వీధి లైట్లు లేవు, ఏ ఇంట్లో పింఛన్ లేదు, ఏ ఇంటికి వాటర్ వస్తలేదు అన్నది నాకు బాగా తెలుసు. ఊర్లో ఇప్పటికీ ఒక 4.5 సంవత్సరాల నుంచి ఊర్లోనే ఉంటున్నా, ఊర్లోనే తిరుగుతున్నా. అంటే దాని మీద కొంచెం అవగాహన ఉంది కాబట్టి నేను ఊరికి ఏమైనా చేయాలి, పుట్టిన ఊరికి ఏదో రకంగా నేను రుణం తీర్చుకోవాలని చెప్పి నేను పాలిటిక్స్లోకి రావడం జరిగింది. సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు మీరు చూస్తే చిన్న వయసు, గ్రామాల్లో హేమీలు ఉంటారు, అంటే చాలా పెద్ద వాళ్ళు ఉంటారు. మరి ఇప్పుడు ఈ చిన్న వయసులో వాళ్ళందరినీ ఎట్లా కలుపుకోగలుగుతారు? వాళ్ళందరూ పెద్ద వాళ్ళు, హేమీలు, మేధావులు కలిసే నన్ను పలానా అబ్బాయి అయితే బాగుంటాడు శివ అని చెప్పి వాళ్ళు సెలక్షన్ చేసే పెట్టిండ్రు నన్ను. దానికి తోడు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యే సార్ కూడా అంటే ఈ అబ్బాయి అయితే బాగుంటాడు అని చెప్పి నాకు మద్దతు ఇచ్చిండ్రు. దాని మీద ఉంటున్నాను. ఓకే. మీ గ్రామంలో ప్రధానమైనటువంటి సమస్యలు ఏమున్నాయి మీరు గుర్తించిన? ఎందుకంటే మీరు ఇక్కడనే పుట్టిరు, ఇక్కడనే పెరిగారు, డైలీ ఇక్కడనే ఉంటారు కాబట్టి ప్రధాన సమస్యలు ఏం గుర్తించారు? ప్రధాన సమస్యలు ఉన్నాయి కొంచెం, వీధి లైట్లని, కొద్దిగా అక్కడక్కడ డ్రైనేజీలని, సిసి రోడ్లని, పింఛన్లు అని చెప్పి అవి ఉన్నాయి కొంచెం. అవి ఉన్నాయి. మేజర్ సమస్యలు ఉన్నాయి. ఒకటి సౌట చెరువు బాట ఒకటి ఉంది, ఇక్కడ నుంచి గుట్టకు పొలాలకు రైతులకు ఒక బాట ఉంది.
ఈ చెన్నకేశవ స్వామి గుడి నుంచి. ఈ జగత్పల్లి నుంచి బుగ్గేపల్లి తాండ, ఈ మా గ్రామ పంచాయతీ నుంచి బుగ్గేపల్లి తాండకు బ్రిడ్జికి పోయేది ఒక బాట ఉంది. ఆ బ్రిడ్జి శాంక్షన్ అయింది, ఎమ్మెల్యే సార్ ఆల్రెడీ చెప్పేసిండు, అయిపోతుంది. ఈ రెండు ఉన్నాయి. ఈ చౌట చెరువు బాట ఒకటి ఉంది. మా గ్రామం మెయిన్ సమస్య ఏముందంటే, ఒక పొలిమేరు గెట్టుని వాళ్ళు సర్పంచ్ ఎంపీటీసీగా ఉన్నాక పోచమ్మ కాడికి గ్రామ దేవత అయిన పోచమ్మ గుడికి పోవడానికి బాట లేకుండా దాన్ని మొత్తానికి కబ్జా చేసిండ్రు. దాన్ని మొత్తానికి కబ్జా చేసి ఆ టెంపుల్కి బాట లేకుండా చేసిండ్రు. అంటే బోనాల పండుగ వస్తే, ప్రతిసారి బోనాల పండుగ వస్తే మా గ్రామ అక్కలు చెల్లెన్లు పెద్దలు వాళ్ళు బోనాల పండుగ వస్తే గుడి దగ్గరికి పోవాలి అని అంటే బాట లేకుండా అంత మామూలుగా చిన్న చిన్న ఇండ్ల సందున పోతున్నారు. నేను మెయిన్ కారణం, నేను సర్పంచ్ అయితే ఫస్ట్ అదే బాట చేస్తా అని చెప్పి నేను మణిగిల గ్రామ ప్రజలకు మాట ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ అంటే మీరు ఇంతకుముందే చెప్పారు, అంటే నేను సర్పంచ్ అయిన తర్వాత నేను యాక్చువల్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. మీరు ఫస్ట్ పని ఏం చేస్తారంటే ఆల్రెడీ చెప్పారు, మీరు బాట మంచిగా చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి. సరే, ఇప్పుడు మీకు రాజకీయంగా మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీకు? మీ ఎమ్మెల్యే గారా, లేకుంటే ఇంకా ఎట్లా ఉన్నది మీ సపోర్ట్? కానీ రాజకీయంగా మా ఎమ్మెల్యే సార్ సపోర్ట్ ఉంది, ప్లస్ మా గ్రామ పెద్దలది ఉంది, గ్రామ యువకులది ఉంది, గ్రామ మహిళలది ఉంది. అందరు ఉన్నారు, అందరు సహకరిస్తున్నారు. అందరూ అన్ని రకాలు నాకు సహకరించి నన్ను సర్పంచ్గా గెలిపిస్తామని అందరు అంటున్నారు. ఇంకోటి, ఇప్పుడు మామూలుగా సర్పంచ్ ఎలక్షన్లు అంటేనే డబ్బుతో ముడిపోయిన వ్యవహారం ఖచ్చితంగా. మేము ఎంక్వైరీ చేసినప్పుడు మీకు ఆర్థికంగా అయితే అంత సపోర్ట్ లేదని మాకైతే తెలిసింది. మీకు ఆపోజిట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు బాగా ఆర్థికంగా బలవంతులని కూడా మాకు రిపోర్ట్ వచ్చింది. అంటే వాళ్ళు అంటే ఇప్పుడు ఎలక్షన్లో డబ్బు ప్రభావం ఒకవేళ ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది కదా, దాన్ని ఎట్లా ఎదుర్కోగలుగుతారు మీరు? గుండె ధైర్యంతో ఎదుర్కొంటా. వాళ్ళు గతంలో ఆర్థికంగా ఉన్నారు అని అంటే అది కొంచెం సరే, వాళ్ళు ఆర్థికంగా ఉన్నారంటే 10 ఏళ్ళ గవర్నమెంట్లో ఉన్నారు వాళ్ళు. ఎన్ని సీసీ రోడ్లలో ఎంత కమిషన్లు కొట్టింది తెలుసు, ఎన్ని వాటర్ ట్యాంకులు కట్టి ఎంత కమిషన్లు కొట్టింది తెలుసు. సరే, ఆ డబ్బు తెచ్చి ఇప్పుడు వంచి వాళ్ళు మళ్ళా ఏదో నిలబడి గెలిచి మళ్ళీ తీసుకుపోదాం అనుకుంటున్నారు. కానీ మణిగిల గ్రామ ప్రజలు చాలా చైతన్యవంతులు, చాలా మేధావులు, చాలా విజ్ఞానవంతులు. ఎవ్వరు అట్లా చేయరు, ఆ తప్పు చేయరు, నాకు ఓటేసి గెలిపిస్తారు. ఇప్పుడు మీరే అన్నారు వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, అవినీతి చేసిరండి. మరి మీరు గెలిస్తే అవినీతి చేయనని మీరు హామీ ఇవ్వగలుగుతారా? ఇవ్వగలుగుతాను. నేను ఇప్పుడే అంటున్నా, మణిగిల గ్రామ ప్రజలకు ఒకటే చెప్తున్నా. మా ఎమ్మెల్యే గారు ఒకటి చెప్పిండు సార్ మాకు, ఒక ఆశయంతో ఆయన బయటికి ఎట్లా వచ్చిండో, ఎమ్మెల్యే ఎట్లా అయిండో అదే ఆయన మా ఎమ్మెల్యే సార్ అడుగుజాడలో నడుస్తూ, మా ఎమ్మెల్యే సార్ ఎంత నిజాయితీగా పనిచేస్తున్నాడో వనపర్తికి ఒక పెద్ద జీతగాని లాగా, నేను కూడా మణిగిల్ల గ్రామానికి గ్రామ ప్రజలకు నేను కూడా అట్లే పెద్ద జీతగాని లాగా పనిచేస్తా అని చెప్పి నేను మాటిస్తున్నా. అవినీతి అన్నదే ఉండదు. ఇప్పుడు మీ ఆస్తులు ఎంత ఉన్నాయో మీరు 5 years తర్వాత కూడా మీకు చూపించే ధైర్యం ఉంది. నా మీద 4 ఎకరాల 38 గుంటల పొలం ఉంది. ఇది రికార్డ్ అవుతుంది. అదే చెప్తున్నా, 4 ఎకరాల 38 గుంటల పొలం ఉంది నా మీద. అది సార్, నెక్స్ట్ 5 years తర్వాత కూడా మీ ఆస్తి ఇదే ఉంటది, ఇదే ఉంటా, ఇట్లే ఉంటా. నేను ఒక పెద్ద కారులో తిరగను, ఒక కార్లు తెచ్చుకోను, ఒక గంట సేపు వచ్చి బస్ స్టాండ్లో వచ్చి హడావిడి చేయను, బైక్ మీద ఉంటా, ఊర్లో గ్రామ వార్డుల పూట తిరుగుతా. ఏ ఇంట్లో సమస్య ఉందని చెప్పి నేను వాళ్ళ ఇండ్లకి వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకొని దానికి పరిష్కారం చేస్తా. కానీ అందుబాటులో ఉంటా. నేను ఉండేదే ఊర్లో. ఇప్పుడు మామూలుగా గెలిచిన తర్వాత కూడా మీరు ఇక్కడనే ఉంటారు? ఇక్కడనే ఉంటాం, ఈయనే ఉంటాం. ఓకే, ఇప్పుడు యువత కూడా మీ ఊర్లో చాలా మంది ఉన్నారు కదా, మరి యువతకు మీరు ఏం చేయబోతారు, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే నేను యువతకు ఏం చెప్తున్నా సార్ అంటే, గతంలో చేసిన ఆయన అంటే ఇంకా పేరొద్దు, ఆయన యువతని ఎంత నాశనం చేసిండో అంత నాశనం చేసిండు. మణిగిల గ్రామ యువతని ఎంత చెడగొట్టాలనో అంత చెడగొట్టి పెట్టిండు. అంటే ఆయన అవసరం కోసం ఆ పూటకి ఏదో చెప్పి చేసి, నేను అట్లా కాకుండా యువతకు ఏదో ఒకటి మంచి మార్గాన నేను మంచి చెప్తా. శివగారు, మిమ్మల్ని ఇప్పటివరకే చెప్పారు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిరు, జైలు పాలు చేసిరు, చాలా హింస కూడా చేసిరు అని పోలీసులకు చెప్పి. మరి ఆ వ్యక్తి పేరు తెలుసుకోవచ్చా అసలు ఎవరైనా? నేను ఆ వ్యక్తి పేరు చెప్పదలుచుకోలేదు. చాలా మంచిగా తిప్పుకున్నాడు. అంటే అవసరం ఉంటే ఎంతవరకైనా గ్రామానికి చెందిన వ్యక్తి గ్రామానికి చెందిన వ్యక్తే ఇప్పుడు నాపై పోటీ చేస్తున్నాడు.
అవసరం ఉంటే కాలు మొక్కుతాడు, ఆ అవసరం అయిపోతే కాలు పట్టి బండకేసి కొడతాడు. ఓకే. అయితే నేను బాగా తిరిగి బాగా పనిచేసిన ఆ వ్యక్తి ఏమడి తిప్పుకున్నాడు బాగా, అంటే అట్లా నమ్మిస్తాడు, ఆ ట్రాప్లో పడేస్తాడు. అంటే ఆయన అవసరం ఉందంటే ఎన్నైనా మాటలు చెప్తాడు, ఎన్ని మాటలైనా చెప్తాడు, ఏమైనా చేస్తాడు. అయితే నేను మణిగిల్ల గ్రామ యువతకు కూడా ఒకటే చెప్తున్నా, గతంలో నేను బలి అయినా అతను ఎమ్మటి తిరుగుకుంటా, రేపు భవిష్యత్తులో కూడా మీరు అతను నమ్మినరు అనుకో, మీరు కూడా బలి అవుతారు ఏదో ఒక రోజు. మణిగిల్ల గ్రామ యువత మీరు కూడా మేలుకోండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి, శివ యాదవ్కు కత్తెర గుర్తుకు ఓటేయండి, నేనేందో నా మార్పు ఏందో నేను చూపిస్తా. మహిళలకు వృద్ధులకు వాళ్ళకేం చెప్పగలుగుతారు మీరు? మహిళలకు వృద్ధులకు నేనేం చెప్తున్నా అంటే, వృద్ధులకు వచ్చేసి ఏ ఇంట్లో పింఛని లేదు, మహిళలకు కూడా ఏడ పింఛని లేదు, ఏడ ప్రాబ్లం ఉందో ఏది ఉందో అవన్నీ పరిష్కారం చేసి నేను సాల్వ్ చేస్తా. అందరికి అందుబాటులో ఉంటా. 24 గంటలు నేను ఊర్లోనే ఉంటా, ఊరు కోసమే ఉంటా. ఏ వార్డుల సమస్య ఉందో ఆ వార్డుకి వెళ్ళి తెలుసుకుంటా, ఆ సమస్యపై పనిచేస్తా. చివరిగా మణిగిల్ల గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే విజ్ఞప్తి ఒకసారి జిందగీ న్యూస్ నుంచి మీరు ఏం చెప్పబోతున్నారు? నేను మణిగిల్ల గ్రామ ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఒక ఆశతో రాలేదు, ఆశయంతో వచ్చిన నేను ఒక యువకుని, మీ ఓటు నాకు వేసి నన్ను గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నా. ఓకే, అది శివగారు చెప్తున్నారు. నేను కింది స్థాయి నుంచి ఉన్నా, ఎన్నో దెబ్బలు పడి ఈ స్థాయికి వచ్చినా, నేను గ్రామానికి సేవ చేయడానికి వస్తున్నా, నాకు ఎలాంటి ఆశ లేదు, ఆశయంతోనే నేను ముందుకు వస్తున్నా, ఎలాంటి అవినీతి లేని పరిపాలన మీకు అందిస్తా, మీకు ఒక పెద్ద పాలేరులాగా సేవ చేస్తా అని చెప్తున్నారు. నిజంగా అంటే ఖచ్చితంగా గ్రామాల్లో యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ గ్రామ పెద్దలను కూడా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక యువకునికి వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు, చాలామంది ఉన్నప్పటికీ యువకులు రావాలి, యువకులను మనం ప్రోత్సహించాలి రాజకీయాల్లోకి అని వీళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలు కూడా చాలా పెద్ద మనసుతో వీళ్ళు ఇచ్చారు. కాబట్టి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, నేనేంటో చూపిస్తా, మీకు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడుపుతా అని చెప్తున్నారు శివగారు. థ్యాంక్ యూ శివగారు. థ్యాంక్ యూ.